టైం రాత్రి 9 అవుతోంది. అది ఢిల్లీలోని బురారి ఏరియా. అక్కడ ఒక 3 అంతస్తుల ఇల్లుంది. ఆ ఇంట్లో మొత్తం 11 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఆ 11 మంది కూడా ఒక రూమ్‌లో ఫ్లోర్ మీద కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోని డైరీ ఉంది, పెన్ ఉంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడట్లేదు. ఎవరు ఒకరి మొహాలు ఒకళ్ళు చూసుకోవట్లేదు కూడా. కానీ ఆ రూమ్‌లో ఏదో తెలియని యాంగ్జైటీ అయితే స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ సడన్‌గా లలిత్ కళ్ళు మూసుకున్నాడు. అతని బాడీ షేక్ అవ్వడం మొదలుపెట్టింది. అతని పెదాలు కదిలాయి ఎటువంటి శబ్దం చేయకుండా. ఆ తర్వాత అతని నోట్లోంచి వాయిస్ వచ్చింది. ఆ టైంలో ఆ చుట్టూ ఉన్న 10 మంది అంటే 11 మంది కూర్చున్నారన్నాను కదా! ఆ 11 మందిలో లలిత్ ఒకడు. మిగతా 10 మంది కూడా ఇమ్మీడియేట్‌గా అన్న మాట ఏంటో తెలుసా? డాడీ వచ్చేసాడు అని చెప్పి. సో, బేసిక్‌గా అతను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది. అది లలిత్ వాయిస్ కాదు. ఆ వాయిస్ అంతకుముందు వాడు చాలా అంటే చాలా స్పష్టంగా విన్న చనిపోయిన వాళ్ళ యొక్క ఫాదర్ అయిన భోపాల్ సింగ్ యొక్క వాయిస్ అనైతే వాళ్ళు అర్థం చేసుకున్నారు. అదే పాజ్, అదే హెవీ టోను, సేమ్ రాజస్థానీ యాక్సెంట్ ఇవన్నీ కూడా భోపాల్‌జీ యొక్క ఐడెంటిటీస్. అండ్ ఇవన్నీ కూడా లలిత్ వాయిస్‌లో వినబడుతూ ఉన్నాయి. సో, లలిత్‌ని చూస్తూ, లలిత్ వాయిస్‌ని వింటూ భోపాల్ సింగ్‌ని అక్కడ ఫీల్ అవుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఊహించుకొని, భోపాల్ సింగే అక్కడ కుర్చీలో కూర్చొని వాళ్ళకందరికీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టుగా వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. సో, ఒకరి తర్వాత ఒకరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అలాగా ఇన్‌స్ట్రక్షన్స్ అందాయి. ఆ మరుసటి రోజు ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? ఏ టైంకి నిద్ర లెగాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడకూడదు? ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా అతను చెబుతూ వస్తున్నాడు. వీళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. ఒక్క అక్షరాన్ని కూడా మిస్ అవ్వకుండా ఏదో ఒక మంత్రాన్ని గుర్తుపెట్టుకొని జపిస్తూ మళ్ళీ రిటర్న్ పలుకుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇది ఆ రోజు ఒక్కరోజు రాత్రి మాత్రమే అలా జరిగిందని మీరు అనుకుంటున్నారేమో. కానీ కాదు. అలాగా ఆ ఇంటిలో 11 సంవత్సరాల పాటు ప్రతిరోజు రాత్రి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా అలాగే జరుగుతూ వచ్చింది. కంప్లీట్‌గా 11 ఏళ్ల వరకు. ఇక్కడ వియర్డెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆ ఫాదర్ ఎవరైతే భోపాల్ ఉన్నారో, ఆయన చనిపోయి చాలా ఏళ్ళయింది. సో, ఒక ఆత్మ అతని లోపలికి వెళ్ళి, లలిత్ లోపలికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకని వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు? అండ్ ఎందుకని వాళ్ళందరూ కూడా అతని మాటల్ని అంత బలంగా నమ్ముతూ వచ్చారు? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి చాలా డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ సంఘటన జరిగి ఎన్నో ఏళ్ళు అవుతోంది. బట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ సంఘటనని మర్చిపోలేకుండా ఉన్నారు చాలామంది. ఎందుకంటే అంత డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఇది. ఎంటైర్ దేశం మొత్తానికి కూడా ఎన్నో ప్రశ్నలు మిగిల్చి వెళ్ళిపోయిన ఇన్సిడెంట్ ఇది. ఒక్క రాత్రిలో 11 మంది కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రాణాలనైతే ముగించేసుకున్నారు. అండ్ అసలు ఏం జరిగిందనేది ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది చెప్పేది ఏంటంటే చుందావాడ్ ఫ్యామిలీకి కొన్ని క్షుద్ర పూజలు లాంటివి తగిలాయి. అండ్ దాని కారణంగానే వాళ్ళు ఇలాంటి కొన్ని పూజలు చేస్తూ వచ్చారని చెప్పారు. అండ్ కొంతమంది ఏమో వాళ్ళు చేస్తున్న పూజల కారణంగానే వాళ్ళకి అలాంటి ప్రమాదం జరిగిందని నమ్ముతూ వచ్చారు. అండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే ఇంటి లోపల వాళ్ళు ఇలాంటి ఆకల్ట్ అండ్ స్పిరిచువల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా బయట అందరితోని కూడా చాలా అంటే చాలా క్యాజువల్గా నార్మల్గా ఉండేవారు. సో, అసలు ఏం జరిగిందనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈ చుందావడ్ ఫ్యామిలీ ఢిల్లీలోని బురారి డిస్ట్రిక్ట్లో సుమారుగా 28 ఏళ్లుగా ఉంటున్నారు. వాళ్ళొక జాయింట్ ఫ్యామిలీ. బురారీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారు. ఒక మంచి ఐడెంటిటీ బిల్డ్ చేసుకున్నారు. బురారీలో వాళ్ళకి 2 బిజినెస్లు ఉన్నాయి. ఒకటి గ్రాసరీ స్టోర్, ఇంకొకటేమో వుడ్ అండ్ ప్లైవుడ్ షాప్. అండ్ నైబర్హుడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళ గురించి తెలుసు. అండ్ అందరి ఒపీనియన్ ఏంటంటే చుందావడ్ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. అండ్ ఎవరితోని కూడా ఎటువంటి నాన్ సెన్స్లో ఇన్వాల్వ్ కాని ఫ్యామిలీ. అండ్ ఎవరి గురించి పెద్దగా పట్టించుకోరు. అండ్ చాలా రిలీజియస్ పీపుల్. ప్రతిరోజు మార్నింగ్ 5:30కి నిద్రలేస్తారు. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. అండ్ వాళ్ళు నాన్ వెజ్ కూడా తినరు. ఎటువంటి మందు, సిగరెట్లు లాంటి వాటిని ముట్టుకోరు. ఎవరితోని గొడవ పడరు. అండ్ వాళ్ళ షాపులో ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోరు. ఆ ఇంటిలో ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఎవరితో పట్టింపు లేకుండా ఉంటారు. అండ్ వాళ్ళ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. గాసిప్స్ ఏవి కూడా మాట్లాడరు ఎవరితోని కూడా. సో, అందువల్ల ఈ చుందావడ్ ఫ్యామిలీ మిగతా ఫ్యామిలీస్ అన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. సో, జూలై 1, 2018న ఈ చుందావత్ ఫ్యామిలీ వాళ్ళు చేసే రెగ్యులర్ రొటీన్ నుంచి ఆబ్సెంట్ అవ్వడం వల్ల చాలామందికి డౌట్ వచ్చింది. అంటే రోజు 5:30కి లెగడం, గుడికి వెళ్ళడం, పూజ చేయడం ఇవన్నీ వాళ్ళు చేయలేదు ఆ రోజు. సో, చాలామందికి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు.
సో ఎన్నో ఏళ్ల పాటు రొటీన్గా అదే చేస్తున్న వాడు సడన్గా ఆ రోజు అది చేయకపోయేసరికి అందరికి అనుమానం వచ్చింది. ఎస్పెషల్లీ తెల్లవారుజామున 6 గంటలకి చుందావట్స్ వాళ్ళ యొక్క షాప్ని ఓపెన్ చేసేవారు. అయితే ఆ రోజు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉండే సర్దార్జీ గుర్చరణ్ సింగ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే షాప్ ఓపెన్ చేసి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఎన్నో ఏళ్లుగా అతను ఆ షాప్ నుంచే ఎగ్జాక్ట్గా ఆ టైంకి వచ్చి పాల ప్యాకెట్ తీసుకునేవాడు. సో ఆ రోజు షాప్ క్లోజ్ చేసి ఉండడం చూసి అతనికి ఏం అర్థం కాలేదు. సరే ఏం జరిగిందో చూద్దాం, చుందావట్స్ ఇంటికి వెళ్దాం ఒకసారి, మేబీ వాళ్ళ ఎక్కువసేపు నిద్రపోతున్నారేమో, నేను వాళ్ళ నిద్ర లేపుతాను, షాప్ ఓపెన్ చేయించి నేను పాల ప్యాకెట్ తీసుకుంటాను అనుకున్నాడు. అంటే ఎంత కనెక్షన్ అంటే వేరే షాప్కి వెళ్ళాలనిపించలే అతనికి. సో వీళ్ళ దగ్గరికే వెళ్ళి ఏమైందో కనుక్కుందాం అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూస్తేనేమో డోర్ ఓపెన్ చేస్తుంది. అక్కడ ఇంకో షాక్. సరే చూద్దాం లోపల ఎలా ఉన్నారో ఏంటో, మేబీ ఒంట్లో ఏమైనా బాగాలేదేమో ఎవరికైనా అనుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అందరినీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎవరూ పలకట్లేదు, ఏ రెస్పాన్స్ రావట్లేదు అతని వాయిస్కి. కానీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన దాన్ని చూసి అతని యొక్క కళ్ళు తిరిగినంత పని అయింది. అని జీవితంలో తనలో నన్ను ఎప్పుడూ మర్చిపోయాడు నాకు తెలిసి. అతని కాళ్ళ కింద ఉన్న భూమి అలా కదిలిపోతున్నట్టు అనిపించింది అతనికి. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండాల్సిన 11 మంది చనిపోయి కనిపించారు. అతను భయపడి ఇంట్లోంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్పులు కూడా వేసుకోకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ భయంకరమైన దృశ్యాన్ని వాళ్ళకు కూడా చూపించాడు. ఆ ఇంటిని నడిపిస్తున్న కొడుకులైన 50 ఏళ్ల భవనేష్ కావచ్చు, 45 ఏళ్ల లలిత్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పక్కనే ఉండి స్టూల్స్ మీద ఉండి ఉరేసుకొని చనిపోయారు. వాళ్ళిద్దరి భార్యలైన సవిత, టీనా వీళ్ళిద్దరూ కూడా ఉరేసుకొని చనిపోయారు. అలాగే ఆ ఇంట్లో యంగెస్ట్ మెంబర్స్ అయిన 25 ఏళ్ల నీతు, 23 ఏళ్ల మోను, 15 ఏళ్ల ధ్రువ్ అండ్ శివం వీళ్ళిద్దరూ కూడా సేమ్ అలాగే ఉరేసుకొని చనిపోయారు. లలిత్, టీనా వీళ్ళిద్దరికీ మాత్రమే కాళ్ళు చేతులు కట్టేసి లేవు. మిగతా వాళ్ళందరికీ కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఈవెన్ నోటిని కూడా బ్యాండేజెస్తో కవర్ చేసేసారు. అయితే ఇంటిలోకి అత్యంత పెద్ద వ్యక్తి అయిన లలిత్ మరియు భువనేశ్వర్ యొక్క తల్లి అయిన నారాయణాదేవి మాత్రం వేరే కండిషన్లో ఉంది. ఆమె ప్రాణం లేకుండా మంచం మీద పడిపోయి ఉంది. అంటే ఆమె చంపేసింది వాళ్ళని. అంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెకు ఉరి తీస్తారనమాట. ఎప్పుడైతే నైబర్స్ ఇదంతా కూడా చూసారో ఇమీడియట్గా పోలీసులను కాంటాక్ట్ అయ్యారు. పోలీసులు నేరుగా చుందావత్స్ ఇంటికి వచ్చారు. అక్కడ దాన్ని చూసి పోలీసులు కూడా కళ్ళు చెదిరాయి. ఎందుకంటే అలాంటి దాన్ని ఎప్పుడు కూడా వాళ్ళ కెరియర్లో చూడలేదు. సో మాస్ ఆత్మహత్యలు జరిగాయని చెప్పి వాళ్ళకి అర్థమైంది. బట్ కంక్లూషన్కి అయితే రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి నోట్ దొరకలేదు. అండ్ నైబర్స్ చెప్పిన దాని ప్రకారం ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎప్పుడు ఆత్మహత్య చేసుకునే విధంగా కనబడలేదు. బట్ నారాయణదేవి విషయంలో మటుకు కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఆమెకి మరి వీళ్ళే ఉరి తీసి చంపేశారు. ఎందుకంటే ఆవిడ వయసులో పెద్దవాడు కదా, అందుకని ఊరు వేసుకోలేదు అనమాట. అందుకని వీళ్ళే ఉరి తీసి చంపేశారు. సో మొత్తం అంతా కూడా చాలా డిస్టర్బింగ్ అనిపించింది. సో అందుకని పోలీస్ ఆఫీసర్స్ కూడా కేసుని సూపర్ న్యాచురల్ యాంగిల్ నుంచి స్టడీ చేయడం మొదలుపెట్టారు. సో ఈ కేసు ఇంత పెద్దగా ఉండడం వల్ల, ఇంత వియర్డ్గా ఉండడం వల్ల దేశమంతా కూడా స్ప్రెడ్ అయింది. అందరూ కూడా దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈవెన్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు వచ్చాడు అక్కడికి. ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా చుందావత్ ఫ్యామిలీని, అంటే వాళ్ళ ఇల్లు ఉంది కదా, దాన్ని విజిట్ చేశారు. లోకల్స్తో మాట్లాడేవారు. అండ్ అందువల్ల నేషనల్ లెవెల్ అటెన్షన్ వచ్చేసింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. సో నేను చెప్పాను కదా, అందరు ఫ్యామిలీ మెంబర్స్ కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి ఎక్సెప్ట్ లలిత్ అండ్ టీనా. సో వీళ్ళే ఇక్కడంతా కూడా జరిగేలా చేశారు. సో ఆ తర్వాత ఇమీడియట్గా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాక పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క పర్సనల్ డైరీని నోటీస్ చేశారు. ఆ పర్సనల్ డైరీస్ అన్నిటిని కూడా రికవర్ చేశారు. సో అప్పుడు అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే, ఎందుకని ఒక కొడుకు ఒక ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఇలా చంపేస్తాడు, అసలు ఇలా ఎవరైనా చేస్తారా? ఈ ప్రశ్నకి జవాబు కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. అయితే దానికి జవాబు దొరకాలి అంటే మనం ఈ కథని మొదటి నుంచి అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ భోపాల్ సింగ్ జీ గురించి అర్థం చేసుకోవాలి. 1980 ఆ టైంలో భోపాల్ సింగ్ రాజస్థాన్లో ఉండేవాడు. తన వైఫ్ అయిన నారాయణదేవి అండ్ పిల్లలతో పాటుగా. అతను ఒక ల్యాండ్ ఓనర్ అండ్ అతనికి చాలా ఆవులు గేదెలు ఉండేవి. సో చాలా హ్యాపీగా మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాడు. బట్ 1980s చివరికి వచ్చేసరికి భోపాల్జీ ఒక డెసిషన్ తీసుకోండి. ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, కానీ ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్ కోసం కాపాడుకునేంత డబ్బు అయితే లేదు. సో అందుకని ఏం చేశారంటే ఢిల్లీలోని బొరారి డిస్ట్రిక్ట్లో ఒక స్థలాన్ని కొన్నారు. అండ్ కొన్నాళ్ళ తర్వాత భోపాల్ సింగ్ బొరారికి షిఫ్ట్ అయిపోయాడు. తన భార్యన, తన అత్యంత చిన్న కొడుకైన లలిత్తో పాటు. భోపాల్ సింగ్ ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, భవనేష్, దినేష్. వీళ్ళిద్దరికీ కూడా బేసిక్గా అప్పటికే కొంచెం మంచి వయసు అయితే ఉంది. కాకపోతే వాళ్ళిద్దరూ రాలేదు అక్కడికి, వాళ్ళు రాజస్థాన్లోనే ఉండిపోయారు. సో బేసిక్గా భోపాల్ సింగ్కి 3 పిల్లలు అనమాట. సో ఈ భవనేష్, దినేష్, లలిత్ 3 అనమాట. దినేష్ అందరికంటే పెద్దవాడు. దినేష్ ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. అండ్ అంతకుముందు 8 years సౌదీ అరేబియాలో కూడా పనిచేశాడు. సో వీళ్ళిద్దరికీ కూడా పేరెంట్స్తో ఉండడానికి ఇష్టం లేక కాదు, ఢిల్లీకి షిఫ్ట్ అవ్వడం ఇష్టం లేదు. సో ఇంకా సరే ఇనీషియల్గా వాళ్ళు రాకపోయినా పర్లేదులే అనుకొని భోపాల్జీ అండ్ నారాయణదేవి తర్వాత లలిత్ వీళ్ళందరూ కూడా బొరారి డిస్ట్రిక్ట్కి అయితే వచ్చేసారు.
సో తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత చాలా మంచి ఐడెంటిటీ బిల్డ్ చేసుకున్నారు. లలిత్ కూడా ఆ టైంలో ఇమీడియట్గా జాబ్ని అయితే తెచ్చుకొని లోకల్ ప్లైవుడ్ షాప్లో ఒక వర్కర్గా చేరి డబ్బు కూడా బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. సో 1991 వాటికి వచ్చేసరికి ఇక భోపాల్ అండ్ నారాయణదేవి వీళ్ళిద్దరికి కూడా వాళ్ళిద్దరు కొడుకులు లేకుండా ఉండడం కొంచెం ఇబ్బంది అయింది. అందుకని భవనేష్ని దినేష్ని ఇమీడియట్గా ఇక్కడికి రమ్మని ఆర్డర్ జారీ చేశారు. ప్రేమతో చెప్పింది కాదు, భోపాల్జీ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో భవనేష్ బొరారీకి వచ్చాడు తన వైఫ్ అయిన సవితతోని, అలాగే చిన్న కూతురు నీతుతో పాటు అక్కడికి వచ్చాడు. అప్పుడు దినేష్ రాలేకపోయాడు, ఎందుకంటే అప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తను ఒక విక్టిమ్, అందువల్ల అతను అక్కడే ఉండాల్సి వచ్చింది. సో అతను ఢిల్లీకి తన ఫ్యామిలీతో పాటు రాలేదు, అండ్ ఆ తర్వాత అక్కడే ఉండిపోయాడు కూడా, మరి రాలేదు. ఆ తర్వాత 1993లో భోపాల్ నారాయణదేవిలో ఏకైక కూతురైన ప్రతిభ కూడా వాళ్ళతో పాటు ఉండడానికి వచ్చేసింది. యాక్చువల్గా ప్రతిభ కొన్నేళ్ల క్రితం పెళ్ళయింది, కాకపోతే ఆ పెళ్లి నుంచి ఆమె ఏమీ ఆనందంగా లేదు. కూతురు అయితే పుట్టింది ప్రియాంక, కానీ ఆనందంగా అయితే లేదు. ఎందుకంటే ఈ ప్రతిభ యొక్క భర్త బాగా తాగుబోతు, అండ్ ఆమె అత్తమామలు కూడా తనని బాగా బ్యాడ్గా ట్రీట్ చేసేవారు. సో 1993లో ప్రతిభ హస్బెండ్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత గోపాల్ సింగ్ తన కూతురు తన దగ్గరకు వచ్చేసేమన్నాడు. సో దినేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా బొరారీలోనే ఉంటున్నారు. అండ్ భోపాల్ని నారాయణదేవిని ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మ అని నాన్న అని పిలిచేటోళ్ళు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా కేర్ చేసేవాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళ గురించి. నైబర్స్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేసేవాళ్ళు. సో అందువల్ల పీపుల్ అందరికీ కూడా వీళ్ళంటే ఇష్టం. భోపాల్జీ బేసిక్గా చాలా ఫేమ్ పర్సన్, అంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని తిట్టేవాడు కాదు, అరిచేవాడు కాదు. జస్ట్ చూస్తే అర్థమైపోద్ది అవతల వాళ్ళకి ఇతని యొక్క ఉద్దేశం ఏంటనేది. అది చేయమంటున్నాడా చేయొద్దు అంటున్నాడా ప్రతిదీ అర్థమైపోద్ది. సో అయినప్పటికీ కూడా భోపాల్ టైంలో ఫ్యామిలీ చాలా ఫన్ లవింగ్ ఉండేది, నార్మల్ ఫ్యామిలీ లాగా ఉండేది. వాళ్ళు మందు కూడా తాగేవాళ్ళు. భోపాల్ కూడా మంచిగా మటన్ చేసేవాడు, అండ్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అతని ఇంటికి వచ్చి మరీ తినేవారు ఆ మటన్ని, ఎందుకంటే అంత బాగా వండుతాడు ఆయన. సో ఇదంతా కూడా ఇప్పుడున్న చుందావత్ ఫ్యామిలీతో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు, ఎందుకంటే వీళ్ళేమో నాన్ వెజ్ తినరు, మందు ముట్టుకోరు, పూజలు చేస్తుంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పుడు అలా లేదు. మటన్ తింటారు, చికెన్ తింటారు, నాన్ వెజ్ మొత్తం తింటారు, మందు తాగుతారు, పూజలు కూడా ఎప్పుడో చేస్తారు, లేదంటే లేదు, అలా ఉండేది అప్పట్లో. తర్వాత కొన్నేళ్ళు అలాగే గడిచిపోయింది. మొత్తం అంతా కూడా నార్మల్గానే ఉంది. లలిత్ భవనేష్ ఇద్దరు కూడా జాబులు చేసి ఇద్దరు కూడా ఇంటి కోసం సంపాదించడం మొదలుపెట్టారు. పిల్లలు కూడా హ్యాపీగా పెరుగుతున్నారు, అండ్ అక్కడ ఆడుకునేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే లలిత్ విషయంలో అంత హ్యాపీగా ఏమీ జరగలేదు. ఈ భోపాల్ యొక్క యంగెస్ట్ సన్ లలిత్ కదా, మొదటి నుంచి కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండేవాడు. చిన్నపిల్లలు అతన్ని కాకా అని పిలిచేవాడు. అయితే అతను హిజార్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నాడు. కాకపోతే జూనియర్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల అతను ఒక 1 year పాటు వెళ్ళలేకపోయాడు. యాక్సిడెంట్ నుంచి రికవర్ అయినా కూడా లలిత్ యొక్క హెల్త్ కొంచెం వర్స్ట్గానే ఉండేది. సో అందువల్ల కాలేజ్ రెగ్యులర్గా మిస్ అవుతూ ఉండేవాడు. సో ఫైనల్గా కాలేజ్ నుంచి డ్రాప్ అయిపోయాడు. సో ఇవన్నీ పక్కన పెడితే లలిత్ బేసిక్గా కాలేజీలో ఒక చిల్ పర్సన్, అండ్ ఫ్రెండ్స్ కూడా బాగానే ఉండేవాడు, ఫన్నీగానే ఉండేవాడు తన ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం. బట్ తన ప్రపంచం తనకు ఉండేది, చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు, కొంతమందితోనే మాట్లాడేవాడు. యంగ్ ఏజ్లోనే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా తీసుకొని బొరారీకి షిఫ్ట్ అయిన వెంటనే జాబ్ సంపాదించుకొని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. 2002వ సంవత్సరంలో టీనాతో పెళ్ళయింది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అబ్బాయి అయిన శివంకి జన్మనైతే ఇచ్చారు. సో లైఫ్ అనేది చాలా బాగుంది, అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉంది. కానీ కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్ని మార్చేసాయనే చెప్పాలి. ఆ రోజు డేట్ 25th March 2004. లలిత్ బేసిక్గా ప్లైవుడ్ షాప్లో ఉన్నాడు ప్రతిరోజులాగా. అండ్ సడన్గా ఎవరో కొంతమంది వచ్చి బయట నుంచి షాప్ క్లోజ్ చేసి అతను లోపలే ఉంచేసి ఆ షాప్కి మొత్తానికి మంట పెట్టేశారు. సో ఎవరో అతన్ని చంపడానికి ట్రై చేశారు. బట్ అదృష్టవశాత్తు ఆ రోజు లలిత్ బతికి బయటపడ్డాడు. ఎలా అనేది ఎవరికీ తెలియదు, మొత్తానికి అయితే సేఫ్గా బయటపడ్డాడు. మేబీ అతనికి కొంతమందితో శత్రువులు ఉండొచ్చు, అంటే లైక్ ఆ బిజినెస్ పరంగా కొంతమందితో శత్రుత్వం అనేది ఏర్పడి ఉండొచ్చు. దాని గురించి మనకు పూర్తిగా తెలియదు, బట్ అలా జరిగి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు ఆ టైంలో. సో లలిత్కి ఏంటంటే అంతకుముందు కూడా యాక్సిడెంట్ జరిగింది, కానీ ఈ యాక్సిడెంట్ చాలా ట్రామాటిక్గా మారిపోయి అతను తన వాయిస్ను కూడా కోల్పోయాడు. అతను మాట్లాడటమే మానేశాడు దీని తర్వాత. సో ఈవెన్ ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేకపోయేవాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే. అయితే ఆ బ్యాడ్ లక్ సీక్వెన్స్ అక్కడితో ఆగిపోలేదు. చుందావత్ ఫ్యామిలీకి 3 ఏళ్ల తర్వాత February 2007 హెడ్ ఆఫ్ ది హౌస్ భోపాల్ సింగ్ చనిపోయాడు. సో బేసిక్గా అతనే కదా ఈ ఫ్యామిలీ మొత్తాన్ని బొరారీకి తీసుకొని వెళ్ళిన వ్యక్తి. సో ఆ వ్యక్తి చనిపోయాడు అనమాట. సో ఇంకా ఆ ఇంటిని గైడ్ చేయడానికి ఒక లీడర్, ఒక పర్సన్ లేకుండా పోయారు. సో బేసిక్గా ఏ ఇంట్లో అయినా సరే పెద్దవాళ్ళు చనిపోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలి. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా బాధపడుతుంటారు. కానీ లలిత్కి ఏంటంటే తన తండ్రి చనిపోయిన తర్వాత ఇంకా డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోయాడు. ఎంటైర్ చుందావత్ ఫ్యామిలీ భోపాల్జీని బాగా లైక్ చేసేవారు. అయితే అతను చనిపోవడం వల్ల అందరూ చాలా బాధపడుతున్నారు కదా. లలిత్ అయితే ఇంకా బాధపడ్డాడు. అండ్ ఎంతలాగా ఏడ్చాడంటే అతని శరీరంలో, అతని మనసులో, అతని బ్రెయిన్లో చాలా మార్పులు వచ్చేసాయి.
భోపాల్ సింగ్ చనిపోయిన తర్వాత ఈ పథకర్మ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక పండితుడిని పిలిపించి గరుడ పురాణాన్ని 10 రోజుల పాటు ఆ ఇంట్లో చదివించారు. జనరల్గా కొన్ని హిందూ ఫ్యామిలీస్లో ఇది ఒక నమ్మకం ఉంటుంది. ఎవరైనా చనిపోయినట్టయితే గరుడ పురాణం కనుక ఆ ఇంట్లో పఠించినట్టయితే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ భూమి మీదే ఉండిపోకుండా స్వర్గానికో నరకానికో చేరుకుంటుంది, పరలోకానికి చేరుకుంటుందని చెప్పి నమ్ముతారనమాట. సో అయితే ఈ 10 రోజుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా స్ట్రేంజ్గా అనిపించింది. లలిత్ బేసిక్గా 3 ఏళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. సడన్గా అతను ఒకరోజు మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని వాయిస్ మళ్ళీ వచ్చింది. ఓం అనడం మొదలుపెట్టాడు, మొత్తం మంత్రాలు పఠించడం మొదలుపెట్టాడు. మొత్తం ఇల్లంతా కూడా షాక్ అయింది. నాన్నే తిరిగి వచ్చాడు అనుకున్నారు. అండ్ ఇది ఎందుకు షాకింగ్ అంటే 2 రీజన్స్ ఉన్నాయి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఏళ్లలో ఒక్క మాట కూడా మాట్లాడని లలిత్ వాయిస్ సడన్గా ఎందుకు వచ్చింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే లలిత్ని నాన్న అని పిలుస్తున్నారో ఎందుకు అలా పిలుస్తున్నారు? వాళ్ళు బేసిక్గా భోపాల్ సింగ్ని ఎందుకు గుర్తు తెచ్చుకున్నారు? ఎందుకంటే అతన్నే నాన్న అని పిలిచేవారు. అలా ఎందుకు పిలిచారంటే ఆ వాయిస్ బేసిక్గా భోపాల్ సింగ్ వాయిస్ లాగా వినిపించింది వాళ్ళకి. వాళ్ళ నైబర్స్లో ఒక ఆయన తర్వాత దీని గురించి చెప్పింది ఏంటి అంటే, ఈ చుందావత్స్ రోజు రాత్రి 9 ఆ టైంకి ఒక దగ్గర కూర్చునేవారు. సైలెంట్గా 15 నుంచి 30 నిమిషాల వరకు ప్రేయర్ చేసేవారు. అండ్ ఆ టైంలో ఇట్లా ఎవరైనా ఉంటే బయటికి పంపేసేవారు. అండ్ చిన్నపిల్లలు ఏమని చెప్పేవారంటే, నాన్న వచ్చే టైం అయింది అని చెప్పారంట. సో అది అతనికి అర్థం కాక వెళ్ళిపోయాడు. అయితే ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఆ టైంలో కన్విన్స్ అయింది ఏంటంటే, వాళ్ళ నాన్న భోపాల్ సింగ్ లలిత్ బాడీలోకి ఎంటర్ అయ్యాడు. సో బేసిక్గా డాడీ తను చేయాల్సిన పనులు చేయడానికి లలిత్ని ఎంచుకున్నాడని చెప్పి అందరూ కూడా నమ్మారు. కొంతమంది నైబర్స్ లలిత్ని అడిగారు, నీ వాయిస్ ఎలా మళ్ళీ వచ్చింది అంటే, నిన్న రాత్రి నా కల్లో నాన్నగారు కనబడ్డారు. నాన్నగారు నాకు కనబడి నేను ఏమేం చేయాలో చెప్పారు. అండ్ ఆయనే ఈ పూజ గురించి కూడా చెప్పారు అని చెప్పాడు. సో అది విని చాలామంది ఏమనుకున్నారంటే, మేబీ అతను బాధలో ఉన్నాడు కదా, సర్లే ఈ బాధ అనేది కామన్ ఇంకా అనుకొని అతన్ని ఓదార్చి వెళ్ళిపోయారు. అండ్ ఆ తర్వాత లలిత్ కూడా ఎవరితోని ఇటువంటి డ్రీమ్స్ గురించి చెప్పలేదు. అంటే తన ఫాదర్ కల్లోకి వచ్చాడు ఇవేం చెప్పలేదు ఎవరికి కూడా. అయితే మెల్లిమెల్లిగా లలిత్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ బిహేవియర్ బాగా మారిపోయింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లలిత్ని బాగా నమ్మడం మొదలుపెట్టారు. ఆ ఇంట్లో యంగెస్ట్ సన్ అయినప్పటికీ కూడా లలిత్ ఆ ఇంటికి పెద్ద అయ్యాడు అనమాట. ఈవెన్ ఏమైనా పూజలు చేస్తున్నప్పుడు కూడా లలితే ముందుండేవాడు. ఈవెన్ అతని ఎల్డర్ బ్రదర్ భవనేష్ కూడా అతన్ని అడిగే అన్ని పనులు చేసేవాడు. ఈవెన్ అక్కడ ఎక్కడో ఉన్న దినేష్ కూడా ఇతనికి ఫోన్ చేసి మరీ పర్మిషన్లు తీసుకొని మరీ అడిగేవాడు. సో ఆ ఇంటి మొత్తాన్ని కూడా అతనే రన్ చేసి కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ప్రతి ఒక్కరూ అతని మాటలు వింటూ ఉండేవారు. సో లలిత్ బేసిక్గా భోపాల్ సింగ్ యొక్క ప్లేస్ని అయితే తీసుకున్నారు. అండ్ దాంతోపాటుగా వాళ్ళు నమ్మింది ఏంటంటే అక్కడ ఉన్నది లలిత్ కాదు భోపాల్ సింగ్ అని చెప్పి. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆ తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. వాళ్ళు నాన్ వెజ్ డిషెస్ని వండడం తినడం మానేశారు కంప్లీట్గా. అండ్ వాళ్ళు రోజు పూజ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ భవనేష్ కూడా అంతమంది బాగా మందు తాగేవాడు. అతను కూడా మందు మానేశాడు. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా స్టీరియోటైపికల్ హౌస్ వైఫ్స్ లాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. తెల్లవారు నిద్ర లేవడం, ఇంట్లో వాళ్ళందరికీ వంట వండడం, అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం, గెస్టులతో బాగా మాట్లాడడం, ఇంటి విషయాలు బయట ఎక్కడ చర్చించకపోవడం, ఇవే చేస్తూ ఉండేవారు. భవనేష్ యొక్క వైఫ్ అయిన సత్య అంత ఎడ్యుకేటెడ్ కాదు. సో ఆమె ఇవన్నీ చేసిందంటే యాక్సెప్టబుల్. బట్ లలిత్ వైఫ్ అయిన టీనా చాలా హైలీ యాక్సెప్టబుల్, హైలీ ఎడ్యుకేటెడ్. సో అలాంటి ఒక మహిళ కూడా ఇవన్నీ యాక్సెప్ట్ చేసిందంటే నిజంగా చాలా గొప్ప విషయం, చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా నారాయణ దేవి యొక్క మాటలు కూడా వినేవాళ్ళు. అండ్ ఆమె ఏం చెబితే అది ఇంకా తూచా తప్పకుండా పాటించేవారు. అండ్ బేసిక్గా ఇద్దరు బ్రదర్స్లో భవనేష్ బేసిక్గా చాలా లివ్లీ అండ్ చీర్ఫుల్ పర్సన్ అనమాట. గ్రాసరీ షాప్ బయట కొంతమంది మనుషులు వస్తూ ఉండేవారు, వాటితో తరచుగా మాట్లాడుతూ ఉండేవాడు, గాసిప్స్ చేస్తూ ఉండేవాడు. అండ్ భవనేష్ యొక్క చిన్న కూతురు నీతు కూడా తన తండ్రిని బాగా ఇష్టపడేది. అండ్ తను కూడా అప్పుడప్పుడు షాప్ చూసుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా స్టడీస్లో చాలా బ్రైట్ అండ్ ఎప్పుడూ మంచి మార్క్స్ వస్తూ ఉండేవి. లలిత్ కొడుకైన శివము, భవనేష్ యొక్క ఇద్దరు కొడుకులైన మోను, ధ్రువు అందరూ ఒకటే ఏజ్ గ్రూప్ అవడం వల్ల ముగ్గురు కలిసి బయటకు వెళ్తూ ఉండేవారు, ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉండేవారు. వాళ్ళకి మోటార్ బైక్స్ అన్న కార్స్ అన్న బాగా ఇష్టం. ఆ ఇంట్లో ఎవరికి ఆ అలవాటు లేదు. బట్ దినేష్కి ఉంది. దినేష్ యొక్క లలిత్ యొక్క ఎల్డర్ బ్రదర్. సో అతనికి ఉన్న ఇష్టము వీళ్ళకి వచ్చిందనమాట. అయితే ఆ తర్వాత కొన్ని థింగ్స్ చాలా స్ట్రేంజ్గా కూడా అనిపించాయి చాలామందికి. అదేంటంటే ఆ పిల్లలు చాలా రిలీజియస్గా ఉండేవారు. వాళ్ళ ఏజ్కి అంత రిలీజియస్గా ఉండడం అనేది చాలా అసహజంగా అనిపించింది వాళ్ళకైతే. అండ్ అది ఎలా ఉండేదంటే దేవుడు అంటే భక్తి కంటే భయం ఎక్కువ ఉన్నట్టు అనిపించేది. ప్రతి ఆదివారం సూర్యుడిని పూజించేవారు అండ్ సూర్యుడికి నీళ్లు ఇచ్చేవారు అనమాట. అలాగే ల్యాప్టాప్స్, మొబైల్స్ వాడేవాడు కాదు పిల్లలు ఎవరు కూడా. సో ఇదంతా కూడా వాళ్ళ ఎవ్రీడే రొటీన్లో భాగం అయిపోయింది. సో ఆ తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి వాళ్ళ ఫ్యామిలీలోకి. అంటే భోపాల్ సింగ్ చనిపోయిన తర్వాత సో బయట ప్రపంచానికి వాళ్ళకి నార్మల్గా అనిపించవచ్చు, ఒక నార్మల్ ఫంక్షనింగ్ ఫ్యామిలీలో అనిపించవచ్చు. లలిత్ కూడా బయట నార్మల్గా కనిపించేవాడు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఆ ఫ్యామిలీ కొన్ని రకాల కట్టుబాట్లకి బలైపోయింది అప్పటికే. అంటే కొన్ని రకాల నమ్మకాలకి, కొన్ని రకాల కల్ట్ ప్రాక్టీసెస్కి బలైపోయింది అనమాట. సో ఎంటైర్ ఫ్యామిలీ ఇంటి లోపల డిఫరెంట్గా బిహేవ్ చేసేది.
అండ్ వాళ్ళకంటూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇంకెవరు కూడా లేరు. ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకునేవారు కాదు. ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా బాయ్ ఫ్రెండ్స్ కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఏమీ ఉండేవాళ్ళు కాదు. సో ఎవ్వరికీ ఏమీ తెలిసేది కాదు వీళ్ళ గురించి. జస్ట్ బయటకు వీళ్ళు ఎలా కనబడతారో అది మాత్రమే తెలిసేది. కాకపోతే ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తుంగలో తొక్కినట్టు అయిపోలేదు, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోలేదని వాళ్ళకి ఎప్పుడు అనిపించిందంటే, బేసిక్గా చుందావత్ ఫ్యామిలీకి తర్వాత చాలా మంచి గ్రోత్ వచ్చింది. అంటే వాళ్ళ 1 స్టోరీ హౌస్ ఏమో 3 స్టోరీ హౌస్ అయింది. తర్వాత వాళ్ళ గ్రాసరీ స్టోర్ మాత్రమే కాకుండా వాళ్ళకు ఓన్ ప్లైవుడ్ షాప్ పెట్టుకున్నారు. ఇంకో 3వ షాప్ కూడా పెట్టబోతున్నారు తర్వాత. సో 2007 నుంచి 2018 మధ్య వాళ్ళు సేమ్ రొటీన్ ఫాలో అయ్యారు. అండ్ వాళ్ళ రోల్స్, వాళ్ళ యాక్టివిటీస్ ప్రతిదీ కూడా డిసైడ్ చేయబడినట్టుగా ప్రతి ఒక్కరు వాటిని ఫాలో అయ్యేవారు. ప్రతిరోజు తెల్లవారుజామున లేకడం, పూజ చేయడం, పనికి వెళ్ళడం, వాళ్ళ అబ్బాయి చెప్పిన బాధ్యతలన్నీ కూడా ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావడం, తినేయడం, పడుకోవడం. సో ఒక వెరీ డిసిప్లైన్డ్ ఫ్యామిలీ లాగా మారిపోయారు వాళ్ళు. సో బేసిక్గా తర్వాత ఏం జరిగింది అనేది డెఫినెట్గా ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది మనకందరికీ కూడా, బట్ ఇన్ ఎ బ్యాడ్ వే. సో వీళ్ళందరూ కూడా ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారని ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో పోలీస్ ఆఫీసర్స్కి వాళ్ళ డైరీస్ దొరికాయని చెప్పా కదా. సో వాళ్ళు చనిపోయిన తర్వాత పోలీసులు ఆ డైరీస్ అన్నింటినీ కూడా స్టడీ చేయడం మొదలుపెట్టారు. అంటే కేసు చాలా కాంప్లెక్స్ కదా అని చెప్పి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వాళ్ళకి ఈ కేసు అప్పచెప్పారు. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్న టైంలో 11 మందికి చెందిన పర్సనల్ డైరీలు దొరికాయి. సో అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ డైరీలో ఫస్ట్ ఎంట్రీ వచ్చి 7th September 2007 జరిగితే లాస్ట్ ఎంట్రీ వచ్చి 24th June 2018 జరిగిందనమాట. సో బేసిక్గా అంటే వాళ్ళు చనిపోవడానికి 5 రోజుల ముందు వరకు ఆ డైరీలో ఎంట్రీస్ అయితే ఉన్నాయి. సో భోపాల్ సింగ్ చనిపోయిన ఒక 7 నెలల తర్వాత ఇదంతా కూడా జరిగింది. నాకు తెలిసి కొన్ని చోట్ల 6 నెలలకి సంవత్సరీకం చేసేస్తారు. వీళ్ళ ఇంట్లో ఆ సంవత్సరీకం చేసిన తర్వాత నుంచి కూడా ఇలాంటివన్నీ జరగడం మొదలుపెట్టినట్టున్నాయి. సో ఆ డైరీస్లో వాళ్ళు ఏం రాశారో కనుక చదివినట్టయితే అవేవి కూడా వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ ఓన్ పర్సనల్ వర్క్స్ గురించి రాసుకున్నట్టుగా ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఇద్దరు మనుషుల మధ్య కన్వర్జేషన్ అక్కడ రాసుకున్నట్టు. సో అవతల పర్సన్ వీళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది అనమాట. వన్ ఆఫ్ ది ఎంట్రీ ఏమని చెప్తుంటుందంటే, నా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఫ్రంట్ దగ్గర పెట్టడం మర్చిపోకుండా అలాగే మీరు నన్ను గుర్తుంచుకోండి అని చెప్పి రాసి ఉందన్నమాట. అండ్ దీంట్లో సోల్స్ గురించి, ఫ్లోటింగ్ స్పిరిట్స్ గురించి కూడా రాసి ఉంది. సో భోపాల్ సింగ్ ఆత్మతో పాటుగా చుందావత్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయిన సజ్జన్ సింగ్, హీరా, దయానంద్, గంగాదేవి వీళ్ళ ఆత్మల గురించి కూడా మెన్షన్ చేయబడి ఉంది. అంటే వాళ్ళకు కూడా ఇంకా అంటే విముక్తి దొరకలేదన్నమాట భూమి మీద నుంచి. సో వాళ్ళకు కూడా ఇంకా ఆత్మ విమోచనం జరగాలంటే వీళ్ళు కొన్ని చేయాలన్నట్టుగా వీళ్ళు చెప్పారనమాట. అంటే ఎవరైతే వచ్చారో, ఎవరైతే భోపాల్ సింగ్ ఉన్నాడో ఆయన చెప్పాడని వీళ్ళు నమ్మారు. సో ఆ తర్వాత ఈ చుందావత్ ఫ్యామిలీ రొటీన్స్ అన్నీ కూడా కంప్లీట్గా మారిపోయాయి. అండ్ అది ర్యాండమ్గా అయితే జరగలేదు, వాళ్ళలో ఏదో తప్పు జరిగింది. సో ఆ డైరీస్ని బట్టి అయితే వాళ్ళు దేనికో స్టక్ అయ్యారు, అంటే దేనికో కంప్లీట్గా ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. సో వాటన్నిటినీ కూడా డైరీస్లో రాసుకున్నారు వాళ్ళు, ప్రతి ఒక్క యాక్టివిటీని కూడా. ఆ డైరీస్ని చదువుతుంటే అందులో మనకి సజెషన్స్ కానీ అడ్వైస్ కానీ ఉన్నట్టు అనిపించదు. చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ని, వార్నింగ్స్ని ఫాలో అవుతున్నారు. ఒకవేళ ఫాలో అవ్వకపోయినట్టయితే వాళ్ళకి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కూడా అందులో మెన్షన్ చేసుకుంది. సో ప్రతి ఫ్యామిలీ మెంబర్కి కూడా ఏం చేయాలి, ఏం చెయ్యొద్దు అనేది ఉంది. ఒకవేళ అది కనుక చెయ్యొద్దు అన్నదాన్ని కనుక చేసినట్టయితే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని కూడా మెన్షన్ చేస్తుంది. అంటే ఎవరు ఎటువంటి తప్పులు చేస్తున్నారు, ఎలా సరిదిద్దుకోవాలనేది కూడా చెప్పబడింది. భువనేష్ యొక్క సన్ అయిన ధ్రువ్ బేసిక్గా ఫోన్కి చాలా ఎడిక్ట్ అయి ఉంటాడు. ఆ ఎడిక్షన్ గురించి డైరీలో రాస్తుంది. వాళ్ళు అతను కనుక ఆపకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో అవుతుందని రాస్తుంది. అండ్ అలాగే ఆ ఇంట్లో ఒక స్త్రీ చాలామంది గొడవలకు వెళ్తూ ఉండేది, అది ఇంటికి మంచిది కాదని చెప్తుంది. సో అలా చేయకపోయినట్టయితే, అంటే గొడవలు ఆపకపోయినట్టయితే తప్పకుండా ఇంట్లో ఏదో పెద్ద కష్టం వస్తుందని రాస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలాగా రాసి ఉంచుకున్నాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది ఏమని చెప్తూ ఉండేదంటే అవతల వ్యక్తి, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎందుకు డిలే అవుతుంది అంటే, అలాగే ప్రియాంక యొక్క పెళ్లి మంగళిక దోషం కారణంగా ఎందుకని ఆగిపోయింది అంటే, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆ ఇంటిలో ఎవరో కొంతమంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు అని చెప్పి. సో ఇంకొకటి ఏంటి అంటే, భోపాల్ సింగ్ బేసిక్గా లలిత్ యొక్క శరీరంలోకి తను ఒంటరిగా తన ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే ఉన్నప్పుడు వస్తాడంట. సో వేరే వాళ్ళు ఉన్నప్పుడు రాడంట, అది కూడా అందులో మెన్షన్ చేస్తుంది. సో ఆ టైంకి ఇంకా అది నార్మల్ ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ కల్ట్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అండ్ భోపాల్ సింగ్ యొక్క ఆత్మని తృప్తిపరచడానికి వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో ప్రతిరోజు ప్రేయర్స్ అనేవి చేసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు సోల్జర్స్ లాగా లైన్లో నుంచుంటారు. అండ్ వాళ్ళ యొక్క డైరీస్లో ఇన్స్ట్రక్షన్స్ రాసుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లలిత్ బేసిక్గా వాళ్ళందరినీ కూడా జడ్జ్ చేస్తాడు, ముందు రోజు వాళ్ళకి అప్పచెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చేశారా లేదా అని చెప్పి. సో అక్కడ లలిత్ చెప్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వలేదు, భోపాల్ సింగ్ చెప్తున్నట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అందుకని ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. ఒకవేళ ఏదైనా తప్పు చేసామన్నట్టయితే తప్పు చేసాం, క్షమించండి, ఇక మీద అలా చేయమని చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా జరిగేవన్నమాట. సో అదే ఇంకా వాళ్ళని ఎలా నమ్మించారంటే, ఇంకా చెప్పించేయకపోతే ప్రమాదాలు జరుగుతాయి ఇంట్లో అన్నట్టుగా.
సో 11 నవంబర్ 2015 ఒక ఎంట్రీ ఉంది అందులో. ధన్తెరస్ వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ మీరు చేసిన ఒక తప్పు కారణంగా మీరు దీని నుంచి కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. అండ్ మీరు తప్పులు కనుక సరిదిద్దుకోకపోయినట్టయితే నెక్స్ట్ దివాళీని మీరు సెలబ్రేట్ చేసుకోరు అని చెప్పాడు. నా వార్నింగ్ని మీరు కనుక ఇగ్నోర్ చేయకండి, చేసినట్టయితే మీకే ప్రమాదం అని చెప్పారు. సో అంటే వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ వల్ల వాళ్ళు ఈసారి పొందాల్సిన దాన్ని పొందలేకపోయారు, దివాళీ సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. ఒకవేళ ఆ తప్పును సరిదిద్దుకోకపోతే నెక్స్ట్ దివాళీకి ఉండరు మీరని చెప్పాడు. నిజంగానే నెక్స్ట్ దివాళీకి వాళ్ళు లేరు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో మరి ఆ వార్నింగ్స్ని సీరియస్గా తీసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ నెక్స్ట్ ఇయర్ జూన్లో ప్రియాంక యొక్క పెళ్ళి అయితే జరగాల్సి ఉంది. కాకపోతే మాంగలిక దోషం కారణంగా ఆగిపోయిందని చెప్పారు కదా, అది మళ్ళీ ఫిక్స్ అయింది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీ అయ్యారు. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రాపర్గా ఫాలో అవడం మొదలుపెట్టారు. అండ్ దాని కారణంగానే ఈ రివార్డ్ వచ్చిందని చెప్పి వాళ్ళు నమ్ముతూ వచ్చారు. సో ఆ టైంలో బేసిక్గా లలిత్ అందరూ కలిసి ఒక పూజ లాంటి దాన్ని చేయాలనుకున్నారు. అంటే భోపాల్ సింగ్ని మళ్ళీ తిరిగి భూమి మీదకి తీసుకురావాలనుకున్నారు. సో 17 జూన్ ప్రియాంక యొక్క ఎంగేజ్మెంట్ సెరమనీ జరిగింది. గెస్ట్లు అందరూ కూడా చుందావట్స్ ఇంట్లో ఉన్నారు. సో వాళ్ళు వెళ్ళిపోయేంత వరకు ఆగారు. వాళ్ళు ఆ రిచువల్ పర్ఫామ్ చేయాలంటే అవ్వదు కదా. సో 23 జూన్ గెస్ట్లు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత 24 నుంచి 30th జూన్ వరకు 7 రోజుల పాటు వాళ్ళు ఆ పూజను చేయాలని నిర్ణయించుకున్నారు. అండ్ ఆ పూజ గురించి ఎవరికి చెప్పకూడదు అనుకున్నారు. అండ్ చెప్పినట్టయితే చాలా ప్రాబ్లం అవుతుంది అనుకున్నారు. సో 24 జూన్ 2018 మాత్రమే వాళ్ళ డైరీస్లో లాస్ట్ ఎంట్రీ. అందులో ఏమని రాస్తుందంటే బ్యాండేజెస్ కాళ్ళకి చేతులకి కట్టాల్సి ఉంటుంది. అండ్ ఏమీ కనబడకూడదు. కాటన్ దుప్పటాస్ని లేదంటే చీరల్ని ఉపయోగించండి తాడుకు బదులుగా. అలాగే బ్యాండేజెస్ ఏమైనా మిగిలిపోయినట్టయితే కళ్ళ దగ్గర కూడా పెట్టేసేయండి. అండ్ నోటి మీద బ్యాండేజెస్తో పాటుగా హ్యాండ్ కర్చీఫ్ కూడా పెట్టండి. ఎంత గట్టిగా మీరు మీ యొక్క భక్తిని చూపిస్తే అంత అద్భుతమైన ఫలం మీకు దక్కుతుందని చెప్పి అందులో మెన్షన్ చేస్తుంది. సో మెయిన్ రిచువల్ చేయడానికి ముందు వాళ్ళు ఇంటిలో కొన్ని చిన్న చిన్న పూజలు అయితే చేశారు. అండ్ డైరీ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు పూజలు కూడా చేస్తూ వచ్చారు. సో భోపాల్జీ యొక్క ఆత్మ వన్స్ భూమి మీదకి వచ్చినట్టయితే అతనికి విముక్తిని కల్పించవచ్చు అని చెప్పి వీళ్ళందరూ కూడా నమ్మడం మొదలుపెట్టారనమాట. సో ఆ పర్సన్ కూడా ఏమని చెప్పాడంటే, భోపాల్జీ బేసిక్గా లలితలోకి దూరి ఏమని చెప్పాడంటే, 7 రోజుల తర్వాత పూజను మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉన్న తర్వాత ఇంకా భక్తితో మీరు చేయాల్సి ఉంటుంది. ఇది కంటిన్యూ చేయాలి. ఒకళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే ఆ మరుసటి రోజు చేయండి. థర్స్డేని సండేని ఎక్కువగా ప్రిఫర్ చేయండి అన్న. సో ఆ 7 రోజుల పాటు వాళ్ళు అరటి చెట్టుకు పూజ చేశారు. అండ్ 6 రోజుల పాటు అంతా బాగానే చేశారు. సో మెయిన్ పూజలు చేశారు, మిగతా పూజలు చేశారు, అంతా అయిపోయింది. సో అనుకున్నట్టుగా 30 జూన్ అయితే వచ్చింది. సో వాళ్ళు చేయాల్సిన ఆఖరి పూజ అయితే వచ్చింది. వాళ్ళకి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి ఫుడ్ ఆ రోజు వండుకోకూడదని ఇంట్లో. సో సీసీటీవీ ఫుటేజ్లను బట్టి పోలీసులకి తెలిసింది ఏంటంటే, ఆ రోజు రాత్రి 10 ఆ టైంకి భువనేష్ కూతురు నీతో అలాగే అతని ఆమె తల్లి అయిన సవిత ఇద్దరు కూడా ప్లాస్టిక్ స్టూల్స్ని ఇంటి లోపల పట్టుకొని వెళ్తున్నారు. అలాగే ఇంకో క్లిప్లో శివం 20 రోటీస్ని డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకున్నాడు. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్డర్ చేశారు. ఇంకా ఆ రోజు ఇంట్లో ఏం వండలేదు కదా. సో ఆ తర్వాత ఒక బండిల్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ని కూడా ప్లైవుడ్ షాప్ నుంచి పట్టుకొని వెళ్ళాడు. అయితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా చనిపోతాం అన్నట్టుగా రాసుకోలేదు. వాళ్ళందరూ కూడా ఎట్లా రాసుకున్నారంటే, మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు, వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు, ఒక సూపర్ న్యాచురల్ పవర్ వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి అందరితో నార్మల్గానే ఉంటారు, కాకపోతే భోపాల్ యొక్క ఆత్మ కూడా వచ్చి అతనికి మేము విముక్తిని ప్రసాదిస్తాం అనుకున్నాను అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మరుసటి రోజు ఏమేం చేయాలో అవన్నీ కూడా డిసైడ్ అయిపోయారు. చుందావర్ షాప్కి ముందు రోజు ఒక నైబర్ వచ్చి ప్రియాంకకి పెళ్లి కోసం కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు ఆమె చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాందినీ చౌక్కి వెళ్ళి తన కోసం ఒక లెహంగా కూడా తెమ్మని చెప్పిందంట తర్వాత. అలాగే ప్రతిభ కూడా పిల్లలకి క్లాసులు చెప్తుంటుంది. తను కూడా ఆ రోజు క్లాసులు అయిపోయిన తర్వాత పిల్లల్ని నెక్స్ట్ డే రమ్మని చెప్పింది. సో వాళ్ళు ఏదో ఎక్స్ట్రీమ్ థింగ్స్ చేయబోతున్నట్టు ఎవరికి అనిపించలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా అనిపించలేదు, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేస్తారనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇలా జరుగుతుందని చెప్పి. ఆ సూపర్ న్యాచురల్ పవర్స్ని వాటన్నిటిని నమ్మితే ఇగో ఇదే జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఆ రోజు రాత్రి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. బట్ డైరీ ఎంట్రీస్ని బట్టి, ఫారెన్సిక్ అనాలిసిస్ని బట్టి మనం ఒక రఫ్ అప్రాక్సిమేట్ పిక్చర్ని మనము బిల్డ్ చేసుకోవచ్చు అంతే. సో ఆ 10 మంది శరీరాలు కూడా స్టూల్స్ మీద దొరికాయి. నారాయణీదేవి శరీరం మటుకు ఒక రూమ్లో మంచం మీద దొరికింది. సో నారాయణీదేవి చాలా పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడ స్టూల్ మీద నుంచోలేదు కాబట్టి ఆవిడ ఇంకొక రూమ్లో పడుకోబెట్టి ఆవిడ్ని ఊపిరాడకుండా చేసి చంపేసి తర్వాత ఈ 10 మంది కూడా చచ్చిపోయారు. అందులో 8 మంది ఏంటంటే అంటే లైక్ కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉన్నాయి, నోరు కూడా కట్టివేయబడి ఉంది. లలిత్ టీనా మటుకు అలా కట్టేసలేరు. సో వీళ్ళు మిగతా వాళ్ళందరూ కాళ్ళు చేతులు నోళ్ళు అన్నీ కూడా కట్టేశారు. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ఉరి తీసుకున్నారు. అయితే ఎవరి బాడీ మీద కూడా ఎటువంటి స్ట్రగుల్స్కి సంబంధించిన మార్క్స్ కనిపించలేదు. కాకపోతే భువనేష్ యొక్క ఒంటి మీద మటుకు కొన్ని స్ట్రగుల్స్ అయితే కనిపించాయి. అంటే ఆ సైన్స్ కనిపించాయి. ఆ తాడును అతను వదిలించుకోవడానికి ట్రై చేశాడు అదంతా కూడా. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేశారుగా. సో అది ప్రాబ్లం. ఇంకా దానివల్ల ఏంటంటే మొత్తం అందరూ కూడా చనిపోయారు.
సో చుందావత్ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత కేసు బాగా సెన్సేషనల్ అయింది. కొంతమంది కొన్ని థియరీస్ కూడా తీసుకొని వచ్చారు. నెంబర్ 11 థియరీ బాగా ఫేమస్ అయింది. ఆ ఇంటి యొక్క బయట ఉన్న గోడ నుంచి 11 పైపులు బయటకు వచ్చాయి. అలాగే ఆ ఇంట్లో 11 డైరీలు దొరికాయి. అండ్ 11 మంది చనిపోయారు. అండ్ ఆ ఇంటిలో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా 11 ఏళ్ళుగా ఇవ్వబడ్డాయి. సో ఆ ఇంటి ముందున్న ఎంట్రన్స్లో కూడా 11 రాడ్లే ఇన్స్టాల్ చేయబడ్డాయి. సో అందుకనే వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్పి చాలామంది చెప్పడానికి ట్రై చేశారు. బట్ ఈ థియరీస్ అన్నీ కూడా కొట్టేశారు. అయితే ఆ ఫ్యామిలీ చనిపోయిన తర్వాత ఆ ప్రాంతం దెయ్యాల ప్రాంతంగా మారిపోయింది. చాలామంది అక్కడ తిరగడం కూడా మానేశారు. చాలామంది ఏమన్నా నమ్ముతున్నారంటే ఆ ఇంట్లో ఆత్మలు ఇప్పటికీ కూడా తిరుగుతున్నాయి అండ్ చాలా భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయని నమ్ముతూ ఉంటారు. సో ఇన్వెస్టిగేటర్స్, సైకాలజిస్టులు మటుకు సూపర్ న్యాచురల్ యాంగిల్లో నమ్మకుండా వాళ్ళు ఇంకొక విషయాన్ని అయితే తెలియజేశారు. అదేంటంటే ఈ ప్లైవుడ్ స్టోర్లో ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత అతన్ని ఒక వాస్కులర్ సర్జన్ దగ్గర తీసుకొని వెళ్ళారు. అతను ఏమని చెప్పాడంటే అతని యొక్క లారింగ్స్లో ఎటువంటి ఇంజురీ కానీ డిసీజ్ కానీ లేదు. సో అతని వాయిస్ పోవడానికి వేరే ఆప్షనే లేదు. కాకపోతే అతను చాలా భయపడ్డాడు ఆ టైంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా. ట్రామాటిక్ రెస్పాన్స్ వల్ల అతని బాడీ వాయిస్ పరంగా రెస్పాన్స్ ఇవ్వడం మానేసింది. సో అతన్ని ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళండి, అతన్ని PTSD పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పరంగా ట్రీట్మెంట్ ఇప్పించండి అన్నారు. కానీ వాళ్ళు ఇప్పించలే. సో 2007లో తండ్రి చనిపోయేసరికి ట్రామా ఇంకా ఎక్కువైపోయింది. అదొక బ్రేకింగ్ పాయింట్కి వచ్చేసింది. సో అతనికి తెలిసిన వాళ్ళు కూడా లలిత్ నార్మల్ పర్సన్ కాదు, నార్మల్గా అనిపిస్తారు కానీ కొన్నిసార్లు పిచ్చిగా ప్రవర్తించేవాడు. రిలీజియస్ గ్యాదరింగ్స్లో చాలా త్వరగా కోపం తెచ్చేసుకునేవాడు అండ్ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవాడు. సో డాక్టర్స్ చెప్పింది ఏంటంటే తన తండ్రి యొక్క ఆత్మ తన లోపలికి వచ్చిందనేది ఒక డెల్యూషన్. తను అలా నమ్మాడు అండ్ అది ఫ్యామిలీ మెంబర్స్లో కూడా త్వరగా ఎక్కేసింది. ఎందుకంటే షేర్డ్ సైకోసిస్ ఆర్ షేర్డ్ డెల్యూషన్ అని ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఏదైనా ఒక ఫాల్స్ బిలీఫ్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి స్ప్రెడ్ అయినప్పుడు వాళ్ళు బాగా క్లోజ్ పీపుల్ అయినా అంటే కామన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్న అందరూ నమ్మేస్తారని చెప్పి ఉందన్నమాట. సో డాక్టర్స్ ఏంటంటే చుందావత్ ఫ్యామిలీ విషయంలో ఇదే జరిగిందని అయితే నమ్ముతున్నారు. సో అతనికి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల, డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల అతను మధ్యస్థిమితం తప్పి ఫైనల్గా ఫ్యామిలీతో ఇలా చేశాడని చెప్పి అయితే నమ్ముతున్నారు. సో లలిత్ యొక్క ఎంట్రీస్ని, తర్వాత డిజిటల్ యాక్టివిటీస్ని అన్నింటినీ కూడా చెక్ చేసిన తర్వాత పోలీసులు కూడా అర్థమైంది ఏంటంటే అతను పారానార్మల్ అండ్ సూపర్స్టిషియస్ థింగ్స్ విషయంలో చాలా అబ్సెస్డ్ ఉండేవాడు. యూట్యూబ్లో, గూగుల్ సెర్చెస్లో అన్నింటిలో ఇవే ఉండేవి. ఇన్ఫాక్ట్ అతని డైరీస్లో కూడా ఇదే ఉన్నాయన్నమాట. అండ్ అంటే మోస్ట్లీ ఆత్మల గురించి, అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పట్టుకోవడం కోసం, పుట్టడం కోసం, వీటన్నిటి గురించి ఉండేదన్నమాట. సో అతను డీప్ డెల్యూషన్లోకి వెళ్ళిపోయాడు అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా డెల్యూషన్లోకి లాక్కొచ్చాడు. సో ఇన్వెస్టిగేషన్ 3 ఏళ్ల పాటు కొనసాగింది. ఫ్యామిలీ మెంబర్స్కి ఎటువంటి నోటు దొరకలేదు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలియడానికి. సో ఆ డైరీస్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుంటున్నా అని చెప్పలేదుగా, సో ఆత్మహత్య అని చెప్పలేదు. సో క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఏమో ఎటువంటి ఫౌల్ ప్లే జరగలేదు కాబట్టి ఇది హత్య అని కూడా చెప్పలేమన్నారు. సో ఆత్మహత్య కాదు, హత్య కాదు అని చెప్పి ఫైనల్గా ఒక యాక్సిడెంటల్ డెత్ అని చెప్పి దీన్ని అయితే క్లోజ్ చేశారు. సో ఈ కేసు చాలా క్వశ్చన్స్ని, చాలా కన్సర్న్స్ని రైజ్ చేసింది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే మెంటల్ హెల్త్ అవేర్నెస్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం త్వరగా పట్టించుకోవాలి. అండ్ మన చుట్టుపక్కల ఎవరైనా ఇట్లా కనుక బిహేవ్ చేస్తున్నట్టయితే వాళ్ళని త్వరగా ట్రీట్మెంట్కి తీసుకొని వెళ్ళాలి. అది చాలామందికి ఆ టైంలో అర్థమైన విషయం. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.